సో మనము సిగోలన్ యూజర్స్ డౌన్లోడ్స్ కుబర్నెటిస్ జిలాని 03 ఫోల్డర్లో ఉన్నాం. మనకి ఈ ఫోల్డర్లో డిప్లాయ్మెంట్ డాట్ యామల్ ఫైల్ ఉంది. సో ఈ డిప్లాయ్మెంట్ డాట్ యామల్ ఫైల్ వాక్ త్రూ చేస్తే, సో కైండ్ వచ్చి డిప్లాయ్మెంట్, నేమ్ వచ్చి డిప్లాయ్మెంట్ సెట్, తర్వాత రిప్లికాస్ 5, ఓకే, రివిజన్ హిస్టరీ లిమిట్ 3. సో వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ వీఆర్ యూజింగ్? రీక్రియేట్. రీక్రియేట్ అంటే ఏంటి? అన్ని పార్ట్స్ డౌన్ అయిపోతాయి, ఆ తర్వాత డిప్లాయ్మెంట్ జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ అన్ని పార్ట్స్ స్టార్ట్ అవుతాయి, అంతేనా? Yes. సో టెంప్లెట్ మెటాడేటా లేబుల్స్, టెంప్లెట్స్ మెటాడేటా లేబుల్స్, మై App ఫస్ట్ name. ఇమేజ్, ఓకే. సో కంటైనర్స్ దిస్. ఒకసారి కెన్ యూ వెరిఫై దీని తర్వాత ఏమైనా ఉందా? ఆ, ఇక్కడ ఎందుకో ఇట్లా చూపిస్తుంది. లెట్ మీ సీ. యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్. తర్వాత సర్వీస్ సర్వీస్ వర్షన్ ఉంది. యాప్ వర్షన్, సర్వీస్, సర్వర్ నేమ్, దెన్ టైప్ పోర్ట్, నోట్ పోర్ట్, సెలెక్టర్ ఇది ఉంది. అంటే దీని తర్వాత ఉంది, ఇంకా ఉంది, రైట్? Yes, I'll share in the chat. యా. After that, this. ఓకే, సర్వీస్ ఉంది, రైట్? ఇది కరెక్టా? సర్వీస్ Yes, సర్వీస్. sir. ఓకే. మరి ఇక్కడ ఎందుకు ఇండెంటేషన్స్ రాంగ్ అని చూపిస్తుంది? ఓకే. QCTL అప్లై ఐకాన్ ఎఫ్. డిప్లాయ్మెంట్ డాట్ ఓఎంఎల్ ఫైల్. సో మనకి ఎన్ని పార్ట్స్ క్రియేట్ అవ్వాలి ఇక్కడ? 3. ఓకే, రిప్లికాస్ 3 కాబట్టి 3. సో కంటైనర్ ఈస్ గెటింగ్ రెడీ. ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎంజినిక్స్ బదులు ఇమేజ్ నేమ్ హెచ్టిటిపిడి పెడతా. అప్పుడు నాకు అన్ని పార్ట్స్ ఒకేసారి డౌన్ అయిపోతాయి. సో లెట్ సి ఇది ఫస్ట్ సక్సెస్ఫుల్గా అప్ అయితే, ఇక్కడ మనకి కంటైనర్ పోర్ట్ ఏముంది? 32421, కరెక్ట్? Yes. నోట్ పోర్ట్. సో మనం లోకల్ హోస్ట్లో 32421 ఇచ్చి చూడాలి. వాట్ ఈస్ ద అవుట్పుట్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్? గెట్ ఆర్ఎస్.
ఓకే. సో అన్ని రన్నింగ్ ఉన్నాయి. లెట్స్ గివ్ ది స్పోర్ట్ 3-4-1. లోకల్ హోస్ట్ 3-2-4-2. ఓకే. సో వెల్కమ్ టు ఇంజినిక్స్ వచ్చేసాను. సో ఇప్పుడు నేను ఇంజినిక్స్ బదులు HTTPD. ఓకే. Yes. సో ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. ఓకే. సో వి డిడ్ సమ్ చేంజెస్, రైట్? Yes. సో Unchanged. సర్వీస్ అన్చేంజ్ బట్ వెరాస్ డిప్లాయ్మెంట్ కాన్ఫిగర్డ్. Yes. ఓకే. క్యూబ్ సిటిఎల్ గెట్ పార్ట్స్ అంటే పైన ఉన్న ఐడీస్ మారిపోతాయి ఇప్పుడు, అవే రావు. సో ఇట్ విల్ గో డౌన్. సి కొత్తవి క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ, చూసారా? Yes. ఇట్స్ పెండింగ్. సో ఇవి పాతవి. స్ట్రాటజీ ఏముంది మనకి? రీక్రియేట్ అంటే అన్ని డౌన్ ఒకేసారి అయిపోతాయి. సో అదే ఇప్పుడు మనం చూడబోయేది ఇక్కడ. Pending and now container creating. ఉమ్, ఉమ్. ఓ సారీ, రోలింగ్ అప్డేట్ ఉంది. ఓకే, రీక్రియేట్ కాదు, రోలింగ్ అప్డేట్ ఉంది కాబట్టి వన్ ఆఫ్టర్ అనేది. ఇది వన్ క్రియేట్ అయితే ఇది పాతది డిలీట్ అయిపోతుంది. ఓకే, యూ గాట్ Yeah. మై. సో వన్ Yes. ఇస్ Yes. క్రియేటెడ్ అండ్ ద ఓల్డ్ వన్, ఎనీ అవుట్ ఆఫ్ దీస్ త్రీ, ఎనీ వన్ విల్ గెట్ రిమూవ్. See, is got getting terminated. Yes. The previous said one is getting terminated because one we have up and running fine. Second one is getting And second one is container creating. creating. So second one is container creating అన్నప్పుడు ఏమవుతుంది? ఇది ఒక్కసారి అప్ అయితేనే ఈ రెండు, Another with ఈ ఫస్ట్ సెట్ లో ఏదో ఒకటి మళ్ళీ టర్మినేట్ అయిపోతుంది. సో సెకండ్ ఇది అప్ అండ్ రన్నింగ్ వచ్చేస్తే కంటైనర్ క్రియేటింగ్ తర్వాత సెకండ్ ఇది డౌన్ అయిపోతుంది, టర్మినేట్ అయిపోతుంది. థర్డ్ది క్రియేట్ అయిపోతే థర్డ్ డౌన్ అయిపోతుంది. క్లియర్? ఇప్పుడు ప్రస్తుతానికి రోలింగ్ స్ట్రాటజీ. So this is getting terminating. జస్ట్ నేను ఇమేజ్ నేమ్ చేంజ్ చేశాను అంతే. ఓకేనా? Okay, how many are there? Four, huh? four. Yeah. The other one is getting terminated, old one. So all three are ready.
ఓకే. నా ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం రోలింగ్ చూసినాం, వన్ ఆఫ్టర్ అనదర్. ఇప్పుడు నాకు రోలింగ్ వద్దు, నాకు రీక్రియేట్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఇది హ్యాష్ Type recreate. రీక్రియేట్ హ్యాష్ మ్యాక్స్ సెర్చ్ వన్ హ్యాష్ మాక్సిమం అన్అవైలబుల్ హ్యాష్. ఇది మాత్రం టైప్. ఓకే, టైప్ సేవ్ చేసేసాను. సో ఐ సేవ్ ద టైప్. నా వాట్ ఐ విల్ డూ అగైన్ kubectl apply -f. ఒకసారి మీ యామల్ ఫైల్లో ఇది ఇంటెంటేషన్ కరెక్ట్ అనే స్ట్రాటజీలో టూ టూ స్పేసెస్ ఇచ్చిన తర్వాత ఇవ్వాలి. To ఓకే. తర్వాత టెంప్లెట్ మెటా డేటా యాప్. ఓకే. సో ఇప్పుడు క్రియేట్ అయింది. సో ఇది ఇంతకుముందు టైప్ వచ్చేసి కొంచెం టూ స్పేసెస్ బ్యాక్ వచ్చేసిన, ఇప్పుడు క్రియేట్ అయింది. సర్వీస్ రిమైన్స్ అన్చేంజ్ వెరాస్ డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్ గాట్ చేంజ్. సో నేను ఇప్పుడు kubectl గెట్ పార్ట్స్. ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? all at a time, zero down. ఆల్ అట్ ఎ టైమ్ డన్ అవ్వాలి, కరెక్ట్? లెట్స్ సీ. Yes. సో మనము స్ట్రాటజీ చేంజ్ చేసినాం, కానీ ఎక్కడ కానీ ఇమేజ్ చేంజ్ చేయడం అట్లాంటి ఏం చేయలేదు కదా. Yes. ఇప్పుడు ఇక్కడ మన Instead of HTTPD, again we have to keep Nginx. ఎస్. ఓకే. Right. Yes. ఓకే, ఆల్ ఆర్ గెటింగ్ టర్మినేటెడ్. ఓకే, Yes. all the parts going down, and after some And time all the parts will get started automatically. See, this IDs got changed. Now the container IDs are different. Okay, that's all about the deployment strategies. One is yes. rolling, the other one is recreate. Let's see whether it is working or not. 3, 2, 4, 2, 1. It's working.
సో ఇప్పుడు నేను సేమ్ ఇక్కడే డిప్లాయ్మెంట్లోనే nginx పెడితే వర్క్ అవుతుంది. httpd పెట్టి ఈ చేంజెస్ చేసి మళ్ళీ ఒకసారి డిప్లాయ్ చేద్దాం. మళ్ళీ టర్మినేటింగ్. సో ఒక్కసారి ఇక్కడ మనకి అప్ అండ్ రన్నింగ్ ఫైన్ వస్తే మనకి ఇక్కడ ఇదే అవుట్పుట్ వస్తుందా రాదా? ఇంతకుముందు nginx ఉంది, ఇప్పుడు httpd పెట్టాం, ఏం వస్తుంది httpd పెడితే? It దాట్స్ ఇట్. works. ఇట్ వర్క్స్. Okay. ఎందుకంటే ఆ index.html లో అలా ఉంది. సో ఆల్ ఆర్ డౌన్, ఆల్ ఆర్ అప్. దట్స్ ఆల్. If you again want to see again rolling, remove rolling hash and then keep recreate hash, remove hash here for rolling and then keep hash for recreate and then do the deployment. Okay, this is all about Okay. the Deployment. deployment.yaml. Okay, so we have successfully completed this concept.